ఎక్కడి నుంచండి? సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడైతే గనుక ఇవి తీసుకుంటున్నారండి కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, టాన్ కంట్రోల్‌కి. వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్స్ ఉన్నాయన్నారు కదా! అవి కూడా రిమూవ్ అవుతాయన్నమాట. యూజ్ చేసే విధానం ఎలా అంటే, ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి బాగా యూజ్ అవుతది. ఇదొచ్చేసి వారానికి ఒకసారన్నా, లేదు 10 డేస్‌కి ఒకసారన్నా ఒక 3 స్పూన్స్ గానీ, 4 స్పూన్స్ గానీ స్కాల్ప్‌కి, హెయిర్‌కి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత షాంపూతో వాష్ చేసేయాలి. కానీ రిజల్ట్ చాలా బావుంటది. బౌన్సీగా ఉంటది హెయిర్ అనేది, స్పిటన్స్ ఉన్నా తగ్గుతాయి, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతదనమాట. ఇది జెంట్స్, లేడీస్, పిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. మీ మమ్మీకి మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది సోప్ వచ్చేసి మంగుమచ్చలు అనమాట. కొంచెం మేడంకి ఉన్నాయి కదా కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, టాన్ కంట్రోల్‌కి. ఉదయం పూట, రాత్రిపూట ఫేస్‌కి, బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌కి, తర్వాత కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా స్క్రబ్ అనమాట. అయితే మీరు డైలీ యూజ్ చేయొచ్చు. కానీ రోజుకి ఒకసారి అనమాట. కొంచెం అంత తీసుకుని చెప్పే కదా 5, 6 చోట్ల పెట్టుకుని వాటర్ సపోర్ట్‌తో 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత, వాష్ చేసేసుకున్న తర్వాత ఈ సోప్‌తో యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటది. ఇవన్నీ తీసుకుంటున్నందుకు కాంప్లిమెంటరీ కింద అయితే కనుక టెడ్డీ బేర్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇస్తున్నాము. మాది మార్నింగ్ 10 to నైట్ 10 వరకు కూడా ఓపెన్ అయ్యి ఉంటుందండి. సండే కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. చాలా థ్యాంక్స్ మేడం, మా సర్వీస్ నచ్చి మళ్ళా వస్తున్నందుకు. మీ సిస్టర్ చేయించుకున్నారు, మీరు చేయించుకున్నారు కదా పేలు ఈర్లు సర్వీసు. ఇప్పుడైతే మీ మమ్మీ కూడా చేయించుకుంటున్నారు. ఓకేనా? నచ్చింది కదా సర్వీస్ అయితే? ఒక సిట్టింగ్లో రిమూవ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశాంతంగా పడుకోవచ్చు మీరు. అవునా? పేలు తిరుగుతా అంటే నిద్ర కూడా ఉండదు కదా. ఓకే.